ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, మహోన్నతుడా, మీకు వేలాది వేల వందనాలు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా మీరు ఎక్కల చాటు మమ్మల్ని కాపాడి నా ప్రభావ మరి యొక్క ఆదివారాన్ని మీరు మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినం అతని మీ పాదాల చెంత కూడిన మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సన్నిధిలో కూడి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. మీకు వందనాలు. వాక్యం ద్వారా మీరు నాతో మా అందరితో మాట్లాడమని, మా హృదయంలో తెరిచి మీ వాక్యం ఫలింపచేయమని, వాక్యం ద్వారా నా తండ్రి రావాల్సిన నూరంతల ఆశీర్వాదాన్ని దేవుని మాకు దయచేయమని, విన్న వాక్యం దుష్టుడు ఎత్తుకొని పోకుండా నా తండ్రి నా ప్రభావించిన నూరంతల ఫలితాన్ని దయచేయమని, కృప చూపించమని బ్రతిమలాడుకుంటున్నాం. ఈ ధర్మశాస్త్రం అందులో ఆశ్చర్యకరమైన సంగతులను చూసినట్లు మా కన్నులను తెరవమని మిమ్మల్ని వేడుకొంచు మీ పాదములు పట్టుకుని నా తండ్రి బ్రతిమలాడుకుంటూ యేసు పరిశుద్ధనామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. రోజు మనం కీర్తన ధ్యానం చేద్దాం. 94వ కీర్తన మనం ధ్యానం చేసుకున్నాం. 94వ కీర్తన నేను మొదట కీర్తన చదువుతాను, ఆ తర్వాత వాక్య ధ్యానంలోకి వెళ్దాం. 94వ కీర్తన మొదటి నుంచి. యెహోవా ప్రతీకారం చేయు దేవా, ప్రతీకారం చేయు దేవా ప్రకాశింపము. భూలోక న్యాయాధిపతి లెమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలమిమ్ము. యెహోవా, భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు? భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు? వారు వదరచు కఠినమైన మాటలు పలుకుచున్నారు. దోషం చేయవారందరూ బింకములాడుచున్నారు. యెహోవా చూచటలేదు, యాకోబు దేవుడు విచారించడలేదు అనుకొని, యెహోవా, వారు నీ ప్రజలను నలుగగొట్టుచున్నారు, నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు. విధవరాండ్రను పరదేశులను చంపుచున్నారు, తండ్రి లేని వారిని హతము చేయుచున్నారు. జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించుడి. బుద్ధిహీనులారా మీరెప్పుడు బుద్ధిమంతులవుదురు? చెవులను కలుగజేసిన వాడు వినకుండునా? కంటిని నిర్మించినవాడు కానకుండునా? అన్యజనులను శిక్షించువాడు, మనుషులకు తెలివి నేర్పువాడు దండింపక మానునా? నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. యెహోవా, నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రం బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. భక్తిహీనులకు గుంట త్రవ్వబడు వరకు, నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలగజేయదు. యెహోవా తన ప్రజలను ఎడబాయేవాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. నీతిని స్థాపించుటకై న్యాయపు తీర్పు జరుగును, యథార్థ హృదయులందరూ దానిని అనుసరించెదరు. దుష్టుల మీదకి నా పక్షమున ఎవడు లేచును? దోషము చేయవారికి విరోధంగా నా పక్షమున ఎవడు నిల్చును? యెహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల నా ప్రాణం శీఘ్రంగా మౌనమందు నివసించి ఉండును. నా కాలు జారినని నేను అనుకొనగా, యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. నా అంతరంగం నందు విచారములు హెచ్చగా, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. కట్టడ వలన నీకు కీడు కల్పించు దుష్టుల పరిపాలనతో నీకు పొందు కలుగునా? దుష్టులు నీతిమంతుల ప్రాణము తీయుటకై వారి మీద పడుదురు. దోషులని నిర్దోషులకు మరణము విధించుదురు. యెహోవా నాకు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయదుర్గము. ఆయన వారి దోషము వారి మీదకి రప్పించును, వారి చెడుతనం బట్టి వారిని సంహరించును. మన దేవుడైన యెహోవా వారిని సంహరించును. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. ఈరోజు మనం చదివిన ఈ 94వ కీర్తనను బట్టి దేవుడు మనతో మాట్లాడాలని మనం ప్రార్థన చేసుకుంటూ దేవుని యొక్క మాటల్ని విందాం. మొదటగా మనం చూసిన ఈ 94వ కీర్తనలో దేవుడు ఇక్కడ మనకి రెండు వేరు తత్వాలు కలిగిన మనుషులు మనకి కనపడుతూ ఉన్నారు. అది మనం చూసినట్లయితే వారు గర్విష్ఠులని, భక్తిహీనులని, దుష్టులని, దోషం చేయవారని ఒకవైపు అంటే, ఇంకొక వైపు దేవుని యొక్క ప్రజలుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా ఇంకొంత వేరే ఒక గుంపులో వాళ్ళు కనపడుతూ ఉన్నారు. ఈ విధంగా రెండు గుంపుల వాళ్ళు దీనిలో కనపడుతున్నారు. మనం ఈ 94వ కీర్తనని ధ్యానం చేసుకున్నట్లయితే మొదట ఈ కీర్తనని మనం రెండు భాగములుగా మనం చేసుకోవచ్చు. మొదటి భాగంలో మనం మొదటి వచనం నుంచి 94వ కీర్తన మొదటి వచనం నుంచి మనం 12వ వచనం వరకు మనం చూస్తే దేవుడు దుష్టులకి ఏం చేస్తాడు, దుష్టులకు వచ్చే ప్రతిఫలాన్ని గురించి, దుష్టులు ఎలా ఉంటారు అనే దాని గురించి దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మొదట 12 వచనాల్లో మనం ధ్యానం చేద్దాం. మొదటగా, యెహోవా ప్రతీకారం చేయుదేవా, ప్రతీకారం చేయుదేవా ప్రకాశింపము. భూలోక న్యాయాధిపతి లెమ్ము, గర్విష్ఠులకు ఫలమిమ్ము అని మనం చూస్తున్నాం కదా. ప్రతిఫలం ఇమ్మని ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు. దేవుని యొక్క
లక్షణాలు ఇక్కడ 2 కనపడుతున్నాయి. ఆయన ఎలాంటి వాడంటే ఆయన ప్రతీకారం చేయ దేవుడుగా ఉన్నాడు. ఆ తర్వాత గర్విష్ఠులకు ఆయన ప్రతిఫలం ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఆయన భూలోక న్యాయాధిపతిగా ఉన్నట్టుగా మనం మొదటి వచనంలో చూస్తున్నాం. ఆ విధంగా దేవుడు ఆయన న్యాయము తప్పిపోని దేవుడు, ఆయన చూస్తున్న దేవుడు. ఆయన ఏం చేస్తాడంట, ఆయన ప్రతీకారం చేస్తాడని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత భూలోకమునకు ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడని మనం చూస్తున్నాం. అయితే ఈ మొదటి 12 వచనాల్లో దేవుడు ఏం చెప్తున్నాడంటే భక్తిహీనులు ఎలా ఉంటారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా తలంచుకుంటున్నారు, వాళ్ళు తలంచుకుంటున్నది ఏంటి, దేవుడు వాళ్ళకి ఏం చేయబోతున్నాడు అనేది మనం మొదటి 12 వచనాల్లో మనం చూస్తాం. ఆ తర్వాత మనం చూసినట్లయితే 13వ వచనం నుంచి చివరి వరకు మనం చూస్తే ఆ తర్వాత నీతిమంతులకు దేవుడు ఎలాంటి తీర్పు తీరుస్తాడు, నీతిమంతులకు దేవుడు ఎలా న్యాయం తీరుస్తాడు అనేది మనం చూస్తున్నాం. అంతేకాకుండా చివరి వచనాల్లో మనం చూస్తే దేవుడు ఓవరాల్గా తీర్పు ఏ విధంగా భక్తిహీనుల మీదకి దుష్టులకి ఎలా రప్పించబోతున్నాడు, నీతిమంతులను ఆయన ఎలా కాపాడబోతున్నాడు అని మనం చూడబోతున్నాం. మొదటిగా మనం చూస్తే భక్తిహీనులు లేదంటే దుష్టులు, గర్విష్ఠుల గురించి మనం చూద్దాం. ఇక్కడ మనం చదివిన కీర్తనలో ఏమని ఉందంటే భూలోక న్యాయాధిపతి లెమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలం ఇమ్ము అని ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు. భూలోకమునకు న్యాయం తీర్చే దేవుణ్ణి ఏమడుగుతున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఏం చేయాలంట, గర్విష్ఠులకు ప్రతిఫలం ఇవ్వాలంట. వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంతకీ గర్విష్ఠులు అంటే మనం 3వ వచనం చూస్తే యెహోవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించదురు, వారు వదరుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంట, ఉత్సహించుచు ఏం చేస్తున్నారంటే కఠోరమైన మాటలు వదరబూతులై కఠోరమైన మాటలు పలికేవారిగా ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే దోషం చేయ వారందరూ బింకములు ఆడుతున్నారంట. తమకు ఇష్టం వచ్చినట్టుగా తమ నాలుకతో బింకములు ఆడేవారుగా, ఇచ్చకములు ఆడేవారుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే వాళ్ళ యొక్క అంతరంగంలో ఏమున్నది అనేది మనం 5వ వచనం నుంచి చూస్తే యెహోవా చూచుటలేదు, యాకోబు దేవుడు విచారించటలేదు అనుకుని ఏం చేస్తున్నారంట, యెహోవా వారిని ప్రజలను నలగొట్టుచున్నారు, నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు, విధవరాండ్రను పరదేశులను చంపుచున్నారు, తండ్రి లేని వారిని హతం చేస్తున్నారని మనం చూస్తాం. ఇక్కడ మనం చూస్తే ఈ కీర్తనను బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంట, వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే వాళ్ళ భావం ఏంటంటే వాళ్ళు అనుకుంటున్నది ఏంటంటే ఏం చేయట్లేదు, యెహోవా చూచటలేదు, ఆయన విచారణ చేయట్లేదు అనుకుని విర్రవీగిన జీవితం వాళ్ళు జీవిస్తూ ఉన్నారంట. మనం ఈ కీర్తన ద్వారా ఒక రాజు, ఆ తర్వాత ఆ కాలంలో ఉన్న ఒక ప్రవక్త వాళ్ళ జీవితానికి ఈ కీర్తనని మనం అన్వయించుకుని మన జీవితానికి నేర్చుకోవాల్సిన పాఠాలని ఈరోజు నేర్చుకుందాం. వాళ్ళు ఎవరు అంటే గనక ఇశ్రాయేలు రాజైన ఆహాబు, మరియు అదే కాలంలో దేవుని ప్రవక్తగా ఉన్న ఏలియా, వారి జీవితంలో ఆహాబు, ఆయన భర్త, ఆయన యొక్క భార్య అయిన యెజబెలు వారి జీవితాన్ని, ఆ తర్వాత అదే కాలంలో ప్రవక్తగా ఉన్న ఏలియా, వీరు ఏ విధంగా ఆ జీవితంలో చేశారు అంటే ఇప్పుడు భక్తిహీనులుగా గర్విష్ఠులుగా ఉన్నవారు ఆహాబు, ఆయన భార్య అయిన యెజబెలు, దేవునికి ఇష్టడుగా యథార్థముగా దేవుని కొరకు రోషంగా బతికినవాడు భక్తుడైన ఏలియా. అయితే మనం చూసినట్లయితే ఇక్కడ వాళ్ళ 5వ వచనంలో మనం చూస్తే వాళ్ళు అనుకుంటున్నది ఏంటంటే యెహోవా చూచుటలేదు, ఆ తర్వాత యాకోబు దేవుడు విచారించట్లేదు అనుకుంటున్నారంట. దేవుడు చూస్తున్నాడా చూడట్లేదా? దేవుడు దాని కీర్తన గ్రంథంలో చెప్తాడు కదా, ఆయన కన్ను దృష్టి ప్రతి ప్రదేశంలో కూడా ఆయన సంచరిస్తూ ఉందంట. వివేకం కలిగి దేవుడు వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూస్తున్నాడని మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు ఖచ్చితంగా చూస్తున్నాడు. అయితే భక్తిహీనులు గర్విష్ఠులు ఏం చేస్తున్నారు తెలుసా, దేవుణ్ణి మరిచిపోయి, గర్విష్ఠులు భక్తిహీనులు అంటే వాళ్ళు ఎవరో ఎక్కడో ఉంటారు, ఎలానో ఉంటారు, దేవుని తెలుసుకొని వారిగా విగ్రహారాధులుగా అలా ఉంటారు అనుకుంటారేమో. క్రైస్తవులు అని చెప్పుకుంటేనే గర్వించి పాపం చేస్తూ దేవుని వాక్యం తెలుసు అని చెప్పుకుంటూనే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తూ దేవుని మీద తమను తాము హెచ్చించుకొని దేవుని మాటల కంటే వారి మాటల్ని, వారి ఇష్టాలకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే భక్తిహీనులైన వారు, గర్వించేవారు, వారు దేవుని జీవితంలో, వాళ్ళ జీవితంలో దేవుని యొక్క మాట కంటే వారి మాటలకు ఎక్కువ ప్రాధాన్యతని, వాళ్ళ ఇష్టాలకు ఎక్కువ ప్రాధాన్యతని, వాళ్ళ పాపేచ్ఛలకు ఎక్కువ ప్రాధాన్యతని ఇచ్చుకుంటూ ఉంటారు. దేవుడు ఒమ్రీ కుమారుడైన ఆహాబుని రాజుగా మనం
రాజుల గ్రంథంలో చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 29వ వచనంలోంచి మీరు చూస్తే అక్కడ ఒమ్రీ కుమారుడైన ఆహాబుని దేవుడు ఇశ్రాయేలు మీద రాజుగా నియమించాడంట. అసలు వీళ్ళందరినీ ఇశ్రాయేల్ మీదగా రాజుగా నియమించడానికి కారణం ఏంటంటే, రాజ్యాన్ని విభజించడానికి కారణం ఏంటంటే, ఇశ్రాయేలు రాజుగా పరిపాలన చేసిన సొలొమోను ఎవరైతే ఉన్నాడో తన దేవుని దృష్టికి వ్యతిరేకంగా జీవించడాన్ని బట్టే దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ దగ్గర నుంచి రాజ్యాన్ని ఆయన తొలగించి వేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ తర్వాత వచ్చిన యెరోబాము అనే ఒక వ్యక్తి, ఆయన కూడా రాజుగా ఏలుబడి చేస్తూ విగ్రహారాధన చేస్తూ బలులు అర్పిస్తూ పూర్తిగా దేవుని వ్యతిరేకంగా జీవించాడు. అయితే ఆహాబుని గురించి చెప్పబడిన మాట ఏంటో తెలుసా? యెరోబాముని కంటే కూడా అతను ఎలా జీవించాడంట చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయము 31వ వచనంలో, నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకునుట స్వల్ప సంగతి అనుకుని అతడు సీదోనీలకు రాజైన ఎద్బయలు కుమార్తె అయిన యెజెబెలును వివాహం చేసుకుని బయలుదేవతను పూజించు వానికి మ్రొక్కుచుండును అని మనం చూస్తూ ఉన్నాం కదా. అలాగా ఏం చేస్తున్నాడంటే, నేను యెరోబాము చేసిన పాపాన్ని చేయడం అది స్వల్పమైన విషయం అన్నట్టుగా ఈ ఆహాబ్ అనే వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఇంకా ఎక్కువ పాపం చేస్తున్నాడంట. ఒక అన్య స్త్రీ అయిన యెజెబెలుని తీసుకొచ్చి పాపపు స్త్రీని తెచ్చుకొని ఆమెను వివాహం చేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత బయలుకి మందిరాన్ని కట్టించినట్టుగా, ఆ తర్వాత దేవతా స్తంభాన్ని అతను నిలబెట్టినట్టుగా విగ్రహారాధన వైపు తాను నడుచుకుంటూ తన జనులను కూడా విగ్రహారాధన వైపు అతను మళ్లించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ విధంగా ఏం జరిగిందంటే, ఆహాబు రాజు తాను తొలగిపోయి పాపం చేయడం ద్వారా ఆయన పాపంలో పడిపోవడం మాత్రమే కాదు, కానీ ఆయన ఏం చేశాడంటే తాను పాపంలో పడి ఇశ్రాయేలీలందరినీ కూడా ఏం చేశాడంటే ఆయన పాపంలోకి నడిపించిన వాడిగా ఉన్నాడు. అయితే ఒక సంఘటన ఏంటంటే, అదే సమయంలో దేవుడు తిష్బీయుడైన ఏలియాని వారికి ప్రవక్తగా దేవుడు పంపించాడు. ఆ ప్రవక్తగా పంపించినప్పుడు జరిగిన విషయం ఏంటంటే, తాను భక్తిహీనుడిగా ఉన్నాడు. ఎవరు? ఆహాబు రాజు. ఆయన భక్తిహీనుడిగా ఉండి భక్తిహీనతతో జీవిస్తూ దేవునికి వ్యతిరేకమైన పనులు, భయంకరమైన పాపాలు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏలియాని పంపించాడు. అయితే అక్కడ జరిగిన సంఘటనలు మనం ఒకదాని తర్వాత ఒకటి ఆలోచన చేసుకున్నట్లయితే, అసలు ఆహాబు చేసిన పాపాలు ఏమిటి అని మనం అనుకున్నట్లయితే, ఆహాబు చేసింది ఏంటంటే, మొదట అన్య స్త్రీని, పాపము చేసిన స్త్రీని, అంటే పాపాత్మురాలుగా ఉన్నదాన్ని, తనని తీసుకొచ్చి విగ్రహారాధన చేసేదాన్ని, పాపములో బాగా బ్రతికే స్త్రీ అనమాట, తనని తీసుకొచ్చి తాను వివాహం చేసుకుంటమే కాదు, కానీ తను ఏం చేశాడంటే విగ్రహాలను నిలబెట్టి ఉన్నత స్థలం మీద బలులు ఇర్పించుకుంటూ ఇలాగ దేవునికి పూర్తిగా యెరోబామునికి మించి ఆయన పాపం చేస్తూ వచ్చాడనమాట. అతను చేసిన పాపాన్ని బట్టి దేవుడు ఏలియాని పంపించి చెప్పింది ఏంటంటే, నువ్వు చేస్తున్న పాపాన్ని బట్టి ఏం జరుగుద్దంటే 3.5 సంవత్సరాలు వర్షం కురవదు అని దేవుడు ఏలియా ద్వారా ఆహాబునకు తెలియజేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. మనం మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో చూసినట్లయితే ఆ విధంగా మనం చూడవచ్చు. ఏలియా వెళ్ళి అక్కడ ఆహాబుని హెచ్చరించినట్టుగా మనం చూస్తాం. ఆ విధంగా హెచ్చరించినప్పుడు జరిగింది ఏంటంటే, ఆహాబుని ఏలియా హెచ్చరించాడు. హెచ్చరించిన తర్వాత ఏలియా దేవుని యొక్క మాట ప్రకారం కెరీతువాకు దగ్గర కొంతకాలం ఉన్నాడు. తర్వాత సారెపత్ విధవరాల దగ్గర ఉన్నాడు. అయితే అక్కడ భయంకరమైన కరువు రావడాన్ని బట్టి కనీసం పశువులకి మేత గడ్డైనా దొరుకుద్దేమో అని చెప్పేసి ఆహాబు తన గృహ నిర్వాహకుడైన ఓబద్య వెళ్ళి వాళ్ళు గడ్డి కోసం వెతుకుతూ ఉండగా ఏలియాని దేవుడు చెప్పాడు మరలా ఆహాబు దగ్గరికి వెళ్ళమని చెప్పినప్పుడు ఏలియా ఏం చేశాడంటే ఆహాబు దగ్గరికి తిరిగి వెళ్ళి ఆయన తన గృహ నిర్వాహకుడైన ఓబద్యాతో చెప్తా ఉన్నాడు, ఈ విధంగా నేను ఆహాబుని కలవబోతున్నానని. ఆ తర్వాత అతను ఆహాబుని కలుసుకోవడం జరిగింది. ఆహాబుని కలుసుకున్న తర్వాత ఆహాబు రాజు ఏలియాని చూసి చెప్పిన మాట ఏంటంటే, ఇశ్రాయేలుని కష్టపెట్టేవాడివి నువ్వే కదా అని చెప్పినప్పుడు అక్కడ ఏలియా చెప్తాడు, ఇశ్రాయేలుని కష్టపెట్టేది నేను కాదు, కానీ దేవుని యొక్క మాటలను వినకుండా ఏం చేస్తున్నారు మీరు. మనం మొదటి రాజుల గ్రంథంలో చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే ఆహాబు ఏలియాను చూచి, ఇశ్రాయేలు వారిని శ్రమపెట్టువాడు నీవే కావాలని అతనితో అనగా, అతడు నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతను అనుసరించుచు
అనుసరించు నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమపెట్టు వారై ఉన్నారు అని ఏలియా చెప్తా ఉన్నాడు అనమాట. ఆ విధంగా విగ్రహారాధన చేస్తూ ఇశ్రాయేలుని శ్రమ పెట్టింది నువ్వే అని అక్కడ ఏలియా చెప్పాడు. ఆ తర్వాత జరిగింది ఏమిటంటే, దేవుడు తన ప్రవక్త అయిన ఏలియాని ఇలాగ నిలవబెట్టుకుని మాట్లాడుతున్న మాటల్ని బట్టి జరిగినది ఏంటంటే, అతడు నువ్వు ఈ విధంగా చేస్తున్నావు కాబట్టి ఇశ్రాయేలు దారి తప్పించేసావు కాబట్టి నేను ఒకటి చేయదలుచుకున్నాను. ఏమిటంటే, కర్మేలు పర్వతం దగ్గరికి నువ్వు ఎవరైతే ప్రవక్తలు అని చెప్తున్నావో వాళ్ళందరినీ 400 మందిని తీసుకురా, నేను ఒక్కడిని యెహోవా పక్షంగా వస్తాను, ఎవరు దేవుడైతే వాళ్ళ ప్రార్థన దేవుడు వింటాడని చెప్పేసి వాళ్ళు మనం తెలిసిన సంఘటన. అక్కడ కర్మేలు పర్వతం దగ్గర ఏలియా ఏ విధంగా ప్రార్థించాడో, ఏ విధంగా ప్రార్థించినప్పుడు దేవుడు ఆకాశం నుండి అగ్నిని కురిపించాడో, ఆ విధంగా అగ్నిని కురిపించి ఏ విధంగా దహన బలిని ఆయన దహించి వేశాడో, అక్కడ బలిపీఠాన్ని వాటన్నిటిని దేవుడు కాల్చివేసటం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ విధంగా చేసిన తర్వాత జరిగింది ఏంటంటే, అతను ఎవరైతే అన్యదేవతలుగా ఉన్నారో వాళ్ళందరినీ హతము చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా ఏలియా బయలుదేవతల్ని హతం చేయడాన్ని బట్టి యెజబెలు ఎవరైతే ఉన్నదో ఆహాబు యొక్క భార్య తాను ఏం చేస్తుందంటే, దేవుని పక్షంగా మాట్లాడిన ప్రవక్తకి వ్యతిరేకంగా తాను ఏం చేస్తుందంటే ఏలియాకి వార్నింగ్ ఇస్తూ ఉంది. ఏంటో తెలుసా, నువ్వు ఏ ప్రవక్తలను అయితే చంపివేశావో ఆ ప్రవక్తల ప్రాణంలో ఒకటిగా రేపు ఈ టైంకి నేను నీ ప్రాణాన్ని ఉంచకపోతే దేవుడు నాకు గొప్ప అపాయం కలుగచేయనుగా. కానీ అక్కడ యెజబెలు ఏలియాతో మనం చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. మనం మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో చూస్తే, యెజబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించను, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వల్ల చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగు చేయనుగా. కానీ యెజబెలు అక్కడ ఏలియాకి తాను హెచ్చరికను జారీ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఏలియా చేసింది ఏంటంటే, తాను భయపడ్డాడు. అంటే భయము చెంది, అంటే రాజులు ఎవరైతే ఉన్నారో వారు చేస్తున్నది తప్పైనప్పటికీ గర్వించి వాళ్ళు పాపం చేస్తున్నప్పటికీ దేవుడు అంటే భయం లేకుండా, ఇందాక మనం చదివిన కీర్తనలో ఉన్నట్టుగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుడు చూడట్లేదు అన్నట్టుగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఆ విధంగా జీవిస్తున్న కారణాన్ని బట్టి ఏలియా హెచ్చరిస్తే వాళ్ళు చేస్తున్నది ఏంటంటే ఏలియా ప్రాణాన్ని తీసేద్దామని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు యెజబెలు. ఆ విధంగా అనుకుంటూ ఉన్నప్పుడు ఏలియా మరణాపేక్ష గలవాడై అరణ్యంలోకి పోయి ఒకచోట ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని దూత వచ్చి ఏం చేశారంటే అతన్ని బలపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా దేవుని దూత ఏం చేశాడంటే ఏలియాని బలపరిచాడు. అతను నిద్రపోతుంటే అతని చక్కగా తట్టి లేపారనమాట. లేపి ఏం చేశారంటే, నువ్వు లేచి భోజనం చేయమని చెప్పి అతనికి ఆహారం పెట్టినప్పుడు ఏలియా లేచి భోజనం చేశాడు. ఆ తర్వాత దేవుని దూత చేసింది ఏంటంటే, అతడు తిని పడుకోగానే మరలా రేపు నీకు శక్తికి మించిన ప్రయాణం ఒకటి ఉంది కాబట్టి మళ్ళీ భోంచేయమంటే మళ్ళీ భోంచేసి ఆ తినిన ఆహారం ద్వారా 40 రోజులు ప్రయాణం చేసి అతడు హోరేబు కొండకి వెళ్ళి అక్కడ గుహలో నివాసం చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం ఏలియాని. ఆ విధంగా ఏలియా తను వెళ్ళి ఆ గుహలో నివాసం చేస్తూ ఉండగా దేవుడు తనతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని మాట్లాడుతూ ఉంటే దేవుడు చెప్తున్నాడు, నేను నీ కొరకు రోషం గలవాడిని నేను ఉన్నాను. ఈ టైంలో ఏం చేస్తున్నారంటే అనేక మంది నీ ప్రవక్తల్ని ఈ యెజబెలు వాళ్ళు ఇశ్రాయేలు వాళ్ళు చంపేశారు. రోషం కలిగి నేను ఒక్కడనే ఉంటే నన్ను కూడా చంపేద్దామని చూస్తున్నారు ప్రభా అని చెప్తే ఏలియాకి దేవుడు చెప్పింది ఏంటో తెలుసా, వాళ్ళు నిన్ను చంపడం కాదు, కానీ నువ్వు చేయవలసింది ఏంటంటే వెళ్ళి వేరే ఒకరిని వాళ్ళని రాజరికాన్ని వాళ్ళకి తీసివేయబోతున్నాను, యెహూకి నువ్వు అభిషేకం చేయమని, ఆ తర్వాత నీ తర్వాత ప్రవక్తగా ఏలియాని అభిషేకం చేయమని చెప్పి దేవుడు ఏం చేస్తాడంటే ఏలియాని బలపరిచినట్టుగా. దేవుడు ఏంటంటే ఏలియా భయపడుతున్నప్పుడు దేవుడే స్వయంగా వచ్చి అతనితో మాట్లాడినట్టుగా తన దూతను పంపించి అతనికి ఆహారం పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా దేవుడు ఏం చేశాడంటే వాళ్ళు చేస్తున్న ఒక పక్కన భక్తిహీనులు ఏం చేస్తున్నారంటే దేవుని సేవకులకి హాని తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉండగా, దేవుని యొక్క సేవకులకి హాని తలపెట్టాలని వాళ్ళు అనుకుంటూ ఉండగా దేవుడు ఏం చేస్తున్నాడంటే తన బిడ్డల్ని సంరక్షించుకుంటూ వస్తూ ఉన్నాడు. వాళ్ళు అనుకుంటున్నది ఇక్కడ కీర్తనలో దేవుడు వాళ్ళకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటంటే మీరు దేవుడు చూడట్లేదని మీరు అనుకుంటున్నారు కదా, అయితే దేవుడు తెలియజేసేది ఏంటంటే జనుల్లో పశుప్రాయులారా 94వ కీర్తన 8వ వచనంలో
దీనిని ఆలోచించుడి, భక్తిహీనులారా మీరెప్పుడు బుద్ధిమంతులగుదురు. చెవులను కలుగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా, అన్యజనులను శిక్షించువాడు మనుషులకు తెలివిని నేర్పువాడు దండింపక మానునా అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంట, మీరు పశుప్రాయులుగా ఉన్నారు, పశువు వంటి వారిగా ఉన్నారు. ఒకసారి ఆలోచన చేయండి. కంటిని నిర్మించింది ఆయనే కదా, ఆయన చూడట్లేదు అనుకుంటున్నారా? చెవులు నిర్మించింది ఆయనే కదా, ఆయన వినట్లేదని మీరు అనుకుంటున్నారా? లూకాసు వార్త 12వ అధ్యాయంలో అక్కడ ఒక మాట ఉంటుంది. మనం మొదటి 2 వచనాలు చూసినట్లయితే, లూకాసు వార్త 12వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో మనం చూస్తే, అంతలో ఒకరినొకడు తొక్కుకొన్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగాను, పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి. 2వ వచనంలో, మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకొనినవి వెలుగులో వినబడును, మీరు గదులయందు చెవిలో చెప్పుకొనినది మిద్దెల మీద చాటింపబడును అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు చూడట్లేదు, దేవుడు వినట్లేదు అని ఈరోజు నువ్వు కూడా తెగించి పాపం చేస్తున్నావేమో. నువ్వు రహస్యమైన పాప జీవితంలో జీవించాలని, గర్వించి పాపం చేయాలని, దేవుని భయం లేకుండా ఏ విధంగా అయితే ఆహాబు తన భార్య అయిన యెజబేలు విచ్చలవిడిగా తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఏ విధంగా అయితే ఆహాబు తన భార్య అయిన యెజబేలు జీవించారో, ఆ విధంగానే నువ్వు కూడా నీ జీవితంలో అనేకమైన సార్లు పాపం చేస్తుండొచ్చు. మనం పాపాన్ని ప్రేమించేవారిగా ఉండి గర్వించి పాపాన్ని చేస్తూ మనము పాపంలో జీవిస్తూ ఉన్నట్లయితే దేవుడు చెప్తున్నాడు, ఆయన మరుగైనదేది బయలుపరచకపోకపోదు. నువ్వు ఒక్కళ్ళమే ఉన్నాము, ఎవరూ చూడట్లేదు అనుకుంటున్నావేమో, దూరంగా ఉన్నాను అనుకుంటున్నావేమో, నీ రూమ్లో ఒక్కళ్ళవే ఉన్నారనుకుంటున్నారేమో, కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు మరుగున పడి సైలెంట్గా ఎవరికి కనబడకుండా చేస్తున్న పాపాన్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడంట, అది మరుగై ఉండదు, జాగ్రత్త అని దేవుడు చెప్తున్నాడు. చూసారా, మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు అని చెప్తున్నాడు. నువ్వు చెవుల్లో చెప్పినా ఎక్కడైనా సరే వేరే వాళ్ళకి కనబడట్లేదు కదా, ఎవరూ చూడట్లేదు కదా అనుకుని నీ ఇష్టం వచ్చినట్లుగా వదరుచు మాట్లాడుతున్నావేమో. దేవుడు చెప్తున్నది ఏంటో తెలుసా, మరుగైనదేది కూడా ఉండదంట, రహస్యమైనది ఏది తెలియబడకపోదంట. నా ఇంట్లో వాళ్ళు వినట్లేదు, నన్ను కట్టుకున్న వాళ్ళు వినట్లేదు, లేదంటే నా తోబుట్టువులు నా తల్లిదండ్రులు చూడట్లేదు, వినట్లేదు కదా అని విచ్చలవిడిగా జీవించే వారికి దేవుడు తెలియజేస్తున్నది ఏంటంటే, అది నువ్వు చేస్తున్నది మరుగైనది అనుకుంటున్నావు, కానీ అది మరుగైనది కాదు అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ తర్వాత రహస్యంగా చేస్తున్నావు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు చెప్పేది ఏంటంటే అది తెలియపరచబడకుండా ఉండదు. ఖచ్చితంగా దేవుడు దాన్ని బయలుపరచబడే రోజు వస్తుంది. ఆ రోజు సిగ్గుతో అవమానంతో తలదించుకునే పరిస్థితి రాకుండానట్లు మనం ఏం చేయాలంటే జాగ్రత్త పడాలి. 3వ వచనంలో దేవుడు చెప్పిన, అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకున్నవి వెలుగులో వినబడును, మీరు గదుల యందు చెవిలో చెప్పుకున్నది మిద్దెల మీద చాటింపబడునని చెప్తున్నాడు. కాబట్టి మీరు చీకటిలో మాట్లాడుకునేవి ఎక్కడ ఉంటాయంట, వెలుగులో దేవుడు వినపడేలాగా చేస్తాడంట. మీరు చెవుల్లో గుసగుసలాడుకునే వాటిని కూడా దేవుడు ఏం చేస్తాడంట, మిద్దెల మీద ప్రకటిస్తాడంట. కాబట్టి నీ నోటి మాటలలో నీ ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు చెప్తున్నాడు, మరుగైనది ఏది ఉండకపోదు అని మనం ఇక్కడ స్పష్టంగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవునికి మరుగై ఉంటాను అనుకుంటున్నావేమో, దేవుడు చూడట్లేదు అనుకుని ఆహాబులాగా విచ్చలవిడిగా జీవిస్తున్నావేమో. దేవుడు చెప్తున్నది ఏంటంటే, నీ పాస్టర్ గారు నేను చూడకపోవచ్చు, నీ సేవకులు నేను చూడకపోవచ్చు, లేదంటే నీ కట్టుకున్న వాళ్ళు నీ తల్లిదండ్రులు ఎవరు నిన్ను చూడట్లేదు అనుకోవచ్చు. ఏ మనిషి కంటే నేను కనపడట్లేదు కదా, ఇష్టం వచ్చినట్టు పాపం చేస్తున్నాను అనుకోవచ్చు. కానీ నీ రహస్య పాపములన్నిటినీ ఎవరు చూస్తున్నారంటే దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి మనము చేసే ప్రతి పాపం విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుని ఎదుటి నుంచి ఎవరు కూడా మరుగై ఉండలేము, ఎక్కడ నువ్వు దాక్కోలేవు. ఆయనకి పాతాళ గర్భంతో సహా అవి స్పష్టముగా కనపడుతున్నాయి అంట. కాబట్టి నీ హృదయం మరి తేటగా ఆయనకి కనపడుతుందని దేవుడి వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి నీ హృదయ లోతుల్లో నువ్వు ఆలోచించుకుంటున్న ప్రతి ఆలోచన కూడా దేవుడు వింటున్నాడు, చూస్తున్నాడు. కాబట్టి జాగ్రత్త. దేవుడు చూడట్లేదు అనుకుని నేను నువ్వు మోసం చేసుకోవద్దు, కానీ దేవుడు చూస్తున్నాడనే భయం కలిగి జీవించు. చెవుల్ని కలగజేసిన వాడు వినకుండా ఉంటాడని నువ్వు అనుకున్నట్లయితే, కన్నులు చేసిన వాడు చూడడు అని నువ్వు అనుకున్నట్లయితే దీన్ని భ్రమే అవుద్ది. కాబట్టి దయచేసి నీ జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయి. నీలో ఏదైనా రహస్యంగా దాచుకోవాలని ప్రయత్నం చేస్తే దయచేసి దాని నుంచి విడుదల పొందే ప్రయత్నం చేయి. లేదంటే ఇక్కడ ఆహాబు వాళ్ళు అలాగే అనుకున్నారు, చలామణి అవుతున్నారు. కానీ దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ
దుష్టత్వాన్ని కొనసాగించనివ్వలేదు. దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి ఖచ్చితంగా తీర్పు తీర్చాడు. వాళ్ళు ఏం చేశాడంటే దేవుడు విచారించట్లేదు అనుకొని 6వ వచనంలో చూసినట్టుగా వారు నీ ప్రజలను నలగగొట్టుచున్నారు, నీ స్వాస్థ్యాన్ని ఏం చేస్తున్నారంటే బాధపడుతూ ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగానే ఏం జరిగిందంటే మనం చదివిన రాజుల గ్రంథంలోనే అక్కడ 21వ వచనంలోంచి మనం చూస్తే షుమ్రోన్లో ఆహాబు యొక్క నగరానికి ఆనుకొని ఆయన రాజ్మహల్కి ఆనుకొని ఒక ద్రాక్ష తోట ఉందంట. ఆ ద్రాక్ష తోట యొక్క యజమానుని పేరు నాబోతు అంట. ఆ ద్రాక్ష తోట రాజుకి కావాల్సి వచ్చిందని చెప్పి నాబోతు ఏం చేశాడో తెలుసా? ఆహాబు ఏం చేశాడంటే నాబోతు దగ్గరికి వెళ్ళి నాకు ఈ యొక్క ద్రాక్ష తోట నాకు కావాలి, నేను కూర మొక్కలు వేసుకుంటాను అని చెప్పాడనమాట. అయితే ఆహాబుకి ఒక అలవాటు ఉంది. ఏంటంటే తన కోపం వస్తే మూతి ముడుచుకునేవాడు, తన బాధ వస్తే మూతి ముడుచుకునేవాడు. సో ఏం జరిగిందంటే ఒకసారి నాబోతు పొలాన్ని అతను ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు ఆ నాబోతు ఎవరైతే ఉన్నాడో తనకి ఇష్టపడనప్పుడు ఆహాబు వెళ్ళి చేసింది ఏంటంటే నాబోతు తన పొలాన్ని, తన తోట ఏదైతే ఉందో అది తనకి ఇవ్వను అంటున్నాడు కాబట్టి దాన్ని బట్టి నాబోతుని ఏం చేశాడు అంటే కనుక తను మూతి ముడుచుకుని కూర్చున్నాడంట. మూతి ముడుచుకుని కూర్చున్నప్పుడు తన భార్య వచ్చి చెప్తుంది ఏంటంటే, నువ్వు ఇశ్రాయేలుకి రాజుగా లేవా? యెజబెల్ వచ్చి చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఇశ్రాయేలుకి రాజుగా ఉన్నావు కదా, నీకు నేను పొలం ఇప్పిస్తానని చెప్పి ఒక స్త్రీ ఏ విధంగా సౌమ్యంగా ప్రవర్తించాలో ఆ విధంగా ప్రవర్తించకుండా, అందుకే చెప్పాను యెజబెలుని పాపాత్మురాలని ఎందుకు అన్నామంటే ఆమె అన్యజనురాలు అని మాత్రం ఆమెను త్రోసివేయడం కాదు, కానీ తనున్న దుష్టత్వాన్ని బట్టి ఆమె ఏం చేసిందంటే తాను నాబోతు మీద ఒక ఉపవాస కూడికలాగా సమాజ కూడాన్ని ఏర్పాటు చేసి ఒక ఇద్దరిని అబద్ధ సాక్ష్యాన్ని కూట సాక్ష్యం చెప్పడానికి నాబోతుకు వ్యతిరేకంగా పెట్టి, నాబోతు దేవుని దూషిస్తున్నాడు, నాబోతు రాజుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని అబద్ధాలు చెప్పించేసి ఊరి బయటకు తీసుకెళ్ళి నాబోతుని రాళ్లతో కొట్టి చంపించేసింది యెజబెల్. అలాగ చంపించేసి ఇప్పుడు ఆ యజమానుడు లేడు కాబట్టి ఆ నాబోతు యొక్క నాబోతుని చంపేశాం కాబట్టి అతన్ని చంపి అతని యొక్క ద్రాక్ష తోటని మనం స్వాధీనం చేసుకోవచ్చనే దురుద్దేశంతో ఈ యెజబెల్ ఏం చేసిందంటే తనని చంపించి వేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా ఏం చేసిందంటే వాళ్ళు ఏం చేశారంటే స్వార్థముతో ఏం చేశారంటే నలగొడుతూ ఉన్నారు ప్రజల్ని, తమ ఇష్టానుసారంగా విచ్చలవిడిగా జీవిస్తున్నారు. అయితే దేవుడు కామ్గా చూస్తూ కూర్చోలేదు. ఏలియా ఉన్నాడు కదా, మరలా పంపించాడు. ఏలియాను చంపేస్తానంది కదా యెజబెల్ అని భయపడి కూర్చోలా. ఏలియా కూడా ఏం చేశాడో తెలుసా? ధైర్యంగా మరలా రాజు ఎదుటికి వెళ్ళాడు. రోషం కలిగిన వాడే రాజు దగ్గరికి వెళ్ళి చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు రాజుగా ఉండి నువ్వు చేసిన పని ఏంటో తెలుసా? నాబోతుని కొట్టి చంపించేశావు. అయితే దేవుడు చెప్తున్నది ఏంటంటే, నువ్వు నాబోతుని కొట్టి చంపించిన చోట కుక్కలు వెళ్ళి అతని రక్తాన్ని నాకినాయి కదా, ఎక్కడైతే అతని రక్తాన్ని కుక్కలు నాకినాయో అదే స్థలంలో నీ రక్తాన్ని కూడా నాకుతాయని ఆ శాపాన్ని తను వెల్లడి చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏ శాపాన్ని అయితే దేవుడు ఆహాబు కుటుంబం మీదకి ప్రకటించి ఉన్నాడో దాన్ని తీసుకుని వెళ్ళి దాన్ని ఏలియా ఆహాబుతో బయలుపరిచినప్పుడు నా పగవాడ నేను నీ చేతిలో చిక్కుకొని ఉన్నానా అని ఆహాబు ఏలియాతో చెప్పినప్పుడు ఏలియా ఆహాబుతో చెప్తున్న మాట ఏంటంటే, మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయము 21వ వచనంలో, అందుకు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నేను నీ మీదకి అపాయమును రప్పించెదను, నీ సంతతి వారిని నాశనం చేతును, అల్పునేమి గనులేమి ఇశ్రాయేలు వారిలో ఆహాబు పక్షమున ఎవరిను లేకుండా పురుషులందరినీ నిర్మూలన చేతును. మనం 20వ వచనం లాస్ట్ లైన్లో కూడా చూస్తే, యెహోవా దృష్టికి కీడు చేయటకు నీవే అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతిలో నీవు చిక్కితివి. ఆహాబు ఏం చేశాడంటే తన దేవునికి వ్యతిరేకంగా పాపం చేయడానికి నీవే తనను తానే అమ్మి వేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడే ఆ శిక్షణ అతని మీదకి పంపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనల్ని ప్రశ్నించుకుంటే వేటి కోసం మనల్ని మనం అమ్మేసుకుంటున్నాం, వేటి కోసం మన జీవితాన్ని పణంగా పెట్టేస్తున్నాం, అనవసరమైన తాగుడు కోసం, ఆ తర్వాత సిగరెట్ల కోసం, ఆ తర్వాత
ఈ రోజుల్లో యవనస్తులు డ్రగ్స్ అంటూ, ఆ తర్వాత రకరకాల పాపపు అలవాట్లకి లోనైపోయి యవనస్తులు ఏం చేస్తున్నారంటే తమను తామే, తమ శరీరాల్ని, తమ జీవితాల్ని అమ్మి వేసుకుంటూ తమ జీవితాల్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. అయితే దేవుడు చెప్పేది ఏంటంటే, ఇక్కడ నిన్ను నువ్వే అమ్మేసుకున్నావు కాబట్టి నీకు నువ్వే శిక్షణ తీసుకొచ్చుకుంటున్నావు అని చెప్పేసి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఆ విధంగా దేవుడు ఏం చేశాడంటే ఆహాబు మీదకి వాళ్ళు చేసిన దౌర్జన్యాన్ని బట్టి వాళ్ళ శిక్షని వెల్లడి చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా భక్తిహీనతని చూపిస్తున్న ఆహాబు వాళ్ళు శిక్షణ పొందుకున్నారు. ఆ ఆహాబు ఏ విధంగా మరణమయ్యాడని మనం ఆలోచన చేస్తే మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయంలో యెహోషాపాతు రాజు, ఆ తర్వాత ఆహాబు రాజు సిరియా వారి మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే మారు వేషంలో ఆహాబు సైనికుని వలె ఆ యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాడు. అలాగ యుద్ధం చేస్తూ ఉన్న టైంలో జరిగింది ఏంటంటే ఆహాబుకి అనుకోకుండా, అంటే తన కవచానికి కీలు ఉంటుంది కదా, అంటే ఏదైనా ఫోల్డ్ ఉంటుంది కదా, ఇలాగ భుజం ఉందంటే ఆ భుజానికి మడవడానికి కొంచెం గ్యాప్ ఉంటుంది కదా, అలాంటి ఒక కీళ్ళలో ఎవరో గురి పెట్టకుండా కొట్టిన ఒక బాణం వచ్చి తనకి కీళ్ళలో గుచ్చుకొని తన రక్తం వడిగా కారిపోయి అక్కడ నుంచి బయటికి తీసుకువెళ్ళడానికి కూడా లేని పరిస్థితిలో జోరుగా యుద్ధం సాగుతున్న టైంలో ఆహాబు అదే రథంలో పడి చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సాయంత్రం తీసుకెళ్ళి ఆ రథాన్ని కడుగుతుంటే ఆ రథం దగ్గరికి కుక్కలు వచ్చి అతని రక్తాన్ని నాకినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మనం 2వ రాజుల గ్రంథంలో కూడా చూసినట్లయితే యెజబెల్ కూడా ఆమె ఏం చేసిందంటే తాను చేసిన పాపాన్ని బట్టి తాను చెడిపోవడమే కాదు కానీ తన భర్తను కూడా తాను చెరిపివేసిన దాన్ని బట్టి ఆమెకు కూడా అటువంటి మరణాన్ని దేవుడు కలుగు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే యెజబెలు ఏదైతే పాపం చేసిందో ఆ పాపాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే వారి ఇంటి మీదకి దేవుడు ప్రకటించిన ఆ శిక్షని వాళ్ళకి రప్పించాడు. యెజబెలు ఏం చేసిందంటే తాను కూడా మేడ మీద నుంచి తోయబడి కింద పడితే తన రక్తము గోడ మీద చెందినట్టుగా, ఆ తర్వాత వాళ్ళు వచ్చి చూసేసరికి తన శరీరం కూడా దొరకలేదన్నమాట. కుక్కలు వచ్చి దాన్ని తినివేసినాయి అని అనుకుని ఉన్నారు. కాబట్టి ఆ విధంగా ఏం జరిగిందంటే యెజబెలు చనిపోయింది, ఆహాబు చనిపోయాడు. అయితే ఏలియా చనిపోయాడా? ఏలియా ప్రాణాన్ని తీసేద్దాం అనుకున్నారు కదా, అదే ఈరోజు మనం ఆలోచన చేసినట్లయితే ఆహాబు ఏం అనుకున్నాడంటే యెజబెలు ఏమనుకుందంటే ఏలియాని సంహరిద్దాం అనుకున్నారు, ఏలియాని చంపేద్దాం అనుకున్నారు, ఏలియా మీద పగ తీర్చుకుందాం అనుకున్నారు. అయితే దేవుడు ఏం చేశాడంటే వారి శత్రువుల మీదకి ఆ పగని దేవుడు రప్పించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వారి శత్రువుల మీదకి ఆ పగని దేవుడు తీసుకొచ్చి ఏం చేశాడంటే అదే శాపాన్ని, అదే ప్రాణ నష్టాన్ని వాళ్ళ ఇంట్లో కలగజేసినట్టుగా విధంగా ఏలియా ఏ విధంగా అయితే తాను చంపబడతాడని యెజబెలు చెప్పిందో ఆ విధంగానే ఏం చేశాడంటే అదే చంపాలనుకున్న ఏలియా ద్వారానే వాళ్ళ మరణ వార్తని వాళ్ళు వినాల్సి వచ్చింది. ఏలియాని దేవుడు కాపాడాడు. ఆ తర్వాత యెజబెల్ని, ఆహాబుని దేవుడు ఏం చేశాడంటే వాళ్ళు ఏ విధంగా అయితే అన్యాయం చేసి చంపేశారో అదే విధంగా వాళ్ళు చనిపోయేలాగా చేశారు. కాబట్టి భక్తిహీనతతో నేను సర్వైవ్ అయిపోతున్నాను, ప్రస్తుతానికి నేను ఇష్టం వచ్చినట్టుగా జీవించగలుగుతున్నానని భ్రమపడతావేమో. దేవుడు చెప్తున్నది ఏంటంటే నీవు భ్రమపడకూడదు. ఏంటంటే దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నది ఏంటంటే ఆయన శిక్షించకుండా మానడు, ఆయన దండింపకుండా మానడు అని చెప్తున్నాడు. ఇంకోటి ఏంటంటే ఇందాక మనం దేవుని కూర్చుని చూసిన లక్షణాల్లో ఆయన తీర్పు తీర్చేవాడుగాను, ఆ తర్వాత ఆయన ప్రతీకారం చేసేవాడుగాను, గర్విష్ఠులకు ప్రతిఫలం ఇచ్చేవాడుగాను ఉన్నట్టు మనం చూసాం. ఆయనలో 2వ భాగం కూడా ఉంది. ఏంటిదో తెలుసా? ఆయన మనం 94వ కీర్తనలో చూస్తే 14వ వచనంలో ఆయన తన ప్రజలను ఎడబాయేవాడు కాదంట, ఆయన కృప చూపించేవాడంట. కాబట్టి దేవుడు ఒక పక్కన తీర్పు తీర్చేవాడుగానే ఉంటున్నాడు, ఇంకో పక్కన ఆయన తన ప్రజలని ఎడబాయని దేవుడుగా ఆయన ఉంటున్నాడు. మనం చూసినట్లయితే ఏలియా జీవితాన్ని మనం చూసాం. తనని దేవుడు ఎక్కడ ఎడబాసినట్టుగా మనం చూడట్లేదు. తను భయంతో ప్రాణాన్ని మరణాపేక్ష గలవాడే తాను అరణ్యంలో ఉన్నప్పుడు ఎవ్వరూ ఓదార్చేవాడు లేక భయముతో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే తన దూతని పంపించి అతన్ని బలపరిచాడు. అదే మనం కీర్తనలో కూడా చూస్తున్నాం. తాను చేసిన దాన్ని బట్టి ఏలియా ఏమనుకున్నాడంటే ఇంతేనేమో, నా జీవితం అయిపోవచ్చిందేమో అని చెప్పేసి ప్రభువా ఇక చాలు, నా ప్రాణాన్ని తీసుకోమని అతను ప్రార్థన చేసినప్పుడు దేవుడు అక్కడ తెలియజేసింది ఏంటంటే అతన్ని బలపరిచి 40 దినాల యొక్క ప్రయాణాన్ని తనతో చేయించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కదా. అలాగే ఇక్కడ మనం చదివిన కీర్తనలో కూడా ఉంటుంది. 94వ కీర్తన 18వ వచనంలో నా కాలు జారినని నేను అనుకోనగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది.
నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణం నాకు నెమ్మది కలగజేయుచున్నది అని మనం చూస్తున్నాం. ఏంటంట, నా కాలు జారిపోయింది, నేను స్లిప్ అయిపోయాను, నా పరిస్థితి అయిపోయింది అనుకున్న స్థితిలో ఏలియా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? దేవుడు అతన్ని బలపరిచాడు కదా. ఆ తర్వాత ఆయన కృప ఏం చేస్తుందంటే ఆయన్ని బలపరుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం కదా. కాబట్టి ఆ విధంగా దేవుడు ఏం చేస్తాడంటే బలపరిచేవాడు. కాబట్టి ఆశ లేని, నిరాశ, కోపంలో కూరుకుపోయి చాలా బాధతో, వేదనతో ఉన్న సమయంలో కూడా దేవుడు ఏం చేయగలడంటే ఆయన తన కృపని చూపించగలడు. పౌలు ఆయన ఏం చేశాడంటే, మనం కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చూస్తే తన శరీరంలో ఒక ముళ్ళు ఉందంట. ఆ ముళ్ళుని బట్టి దేవుడిని ఏం చేశాడంటే, ప్రభువా ఇది నా దగ్గర నుంచి తొలగించు అని ముమ్మారు దేవుడిని ప్రార్థించాడంట. కానీ ప్రభువు చెప్పిన మాట ఏంటో తెలుసా? అక్కడ ఒక చక్కని మాట, మనకందరికీ పరిచయమైన మాట దేవుడు చెప్తా ఉన్నాడు. ఏంటంటే, దేవుడు నా కృప నీకు చాలును అని చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత దేవుడు చెప్పిన ఇంకో మాట ఏంటంటే, 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనంలో ఇక్కడ పౌలు చెప్తున్న మాటలు ఏంటంటే, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడును గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలో, నిందలలో, ఇబ్బందుల్లో, హింసల్లోనూ, ఉపద్రవంలోనూ నేను సంతోషించున్నానని చెప్తున్నాడు. మొదట నాలో నుంచి ఇది తీసివే ప్రభువా, ఈ ముళ్ళును తీసివే ప్రభువా అని చెప్పి 12వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చూసినట్లయితే అక్కడ నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము, నా శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగుగొట్టకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పి నేను చేస్తున్నాం. మన బలహీనత యందు మనం ఎప్పుడైతే నీరసించిపోతామో, ఎప్పుడైతే బలహీనలు అయిపోతామో, ఆయన కృప ఏం చేస్తుందంటే మనల్ని బలహీనతల్లో ఆయన కృప అత్యధికం అవుద్దంట. ఆయన కృప మన బలహీనతల్లో ఆయన శక్తి పరిపూర్ణమవుచు మనల్ని, ఆయన పరిపూర్ణమైన శక్తి మనలో పనిచేసే విధంగా దేవుడు చేస్తాడు. దాన్ని బట్టి మనం కూడా ఏం చేయగలుగుతాం అంటే పౌలులాగా చెప్పగలుగుతాం, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడిని అని పౌలులాగా చెప్పగలుగుతాం. కాబట్టి మనము కృపను కోసం వేడుకుందాం. మన చుట్టూ అనేక మంది మనల్ని కృంగతీసేవాళ్ళు, మనల్ని పడగొట్టాలని చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. అయితే దేవుడు చెప్తున్నది ఏంటంటే, నీ బలహీనతలో నా శక్తి పరిపూర్ణమవుతున్నది, ఎందుకంటే నా కృప నీకు తోడుగా ఉందని దేవుడు అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి 94 కీర్తనలో మనం చదివిన విధంగా 18వ వచనంలో, యెహోవా నా కాలు జారినని నేను అనుకునగా యెహోవా నీ కృప నన్ను బలపరుచున్నదని చెప్తున్నాను. మనం జారిపోయే స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తన కృప ద్వారా మనల్ని బలపరుస్తాడు. కాబట్టి మనం ఎటువంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నా సరే, అనారోగ్యంలో ఉన్నా సరే, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అవమానంతో, నిందలతో, ఒంటరితనంతో విసిగిపోయే జీవితం మీద వేసారిపోయి జీవిస్తున్నా సరే దేవుడు చెప్తున్నాడు ఆయన కృప నీకు తోడుగా ఉంటుంది, ఆయన కృప నిన్ను బలపరచుద్దని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూస్తే 19వ వచనంలో, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణం నాకు నెమ్మది కలుగజేయుచున్నది అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అంటే అక్కడ భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు ఏంటంటే, అంతరంగమందు ఏమైనాయి అంట, విచారములు హెచ్చిపోయినాయి అంట. ఎవరికి చెప్పుకోలేని బాధలు, ఉన్నతమైన బాధలు అంతరంగమందు అనుదినము అంతకంతకు అవి హెచ్చిపోతూ అధికమైపోతూ ఉన్నాయంట. అలాంటి టైంలో దేవుడు తన భక్తుడు చెప్తున్నది ఏంటంటే, దేవుని యొక్క భక్తులకి, ఆయన యందు భయభక్తులు గల వారికి దేవుడు చెప్పేది ఏంటంటే, ఆయన ప్రజలకి ఆయన తోడుగా ఉంటాడని, ఆయన ఆ విచారములు ఎప్పుడైతే హెచ్చుచూ ఉంటాయో అప్పుడు ఆయన ఏం చేస్తాడంట, మన ప్రాణానికి ఆదరించేవాడుగా ఉంటాడంట. ఏలియాని ఆదరించాడు కదా, ఆయన్ని బలపరిచాడు కదా. కాబట్టి ఏలియాకున్న దేవుడే మనకి ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏలియాని విడువని దేవుడు మనల్ని కూడా విడిచిపెట్టడు అనేది జ్ఞాపకం చేసుకుందాం. ఏలియా ఎలాంటి వాడు, మన వంటి వాడే. అతడు ప్రార్థించినప్పుడు దేవుడు చేసిన కార్యాలు నువ్వు ప్రార్థించినా కూడా దేవుడు చేస్తాడని యాకోబు పత్రికలో మనం చూస్తున్నాం. కాబట్టి విశ్వాసంతో ఏలియా వలె మనం మోకాళ్ళుని ప్రార్థన చేద్దాం. ఆ విధంగా ప్రార్థన చేసి ఏలియా జీవితంలో చేసిన కార్యాలను మనం మన జీవితంలో కూడా అనుభవపూర్వకంగా మనం అనుభవిద్దాం. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మనం చివరిగా చూస్తే 94వ కీర్తన 21వ వచనం నుంచి 23వ వచనం వరకు చూస్తే, దుష్టులు నీతిమంతుల ప్రాణములు తీయటకై వారి మీద పడుదురు, దోషులని నిర్దోషులకు మరణం విధించుదురు. ఈ విధంగా మనం కరెక్ట్గా యెజబెలు చేసిన కార్యం ఇదే కదా. ఏం చేసిందంట, దుష్టులు నీతిమంతుల ప్రాణం తీయటకై వారి మీద పడతారంట. నాబోతును ఏ విధంగా అయితే యెజబెలు చంపించి వేసిందో ఆ విధంగానే దేవుడు ఏం చెప్తున్నాడంటే, దుష్టులు నీతిమంతుల్ని చంపాలనుకుంటారంట. ఆ తర్వాత దోషులని నిర్దోషులకి ఏం చేస్తారంట,
చేయని తప్పుని, చేయని నేరాన్ని వాళ్ళ మీద మోపి దేవుడు ఏం చేస్తారంటే వాళ్ళకి ఆ దుష్టులు ఏం చేస్తారంటే వాళ్ళకి అన్యాయం చేస్తారు, వాళ్ళని మరణానికి అప్పగిస్తూ ఉంటారు అని చెప్తున్నాడు. అయితే దేవుడు ఇక్కడ భక్తుడు చెప్తున్న మాటలు ఏంటంటే 22వ వచనంలో, యెహోవా నాకు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయ దుర్గము, ఆయన వారి దోషము వారి మీదకి రప్పించును, వారి చెడుతనం బట్టి వారిని సంహరించును. మన దేవుడైన యెహోవా వారిని సంహరించును అని మనం చూస్తున్నాం. వాళ్ళు కూల్చివేయడానికి సిద్ధంగా ఉంటే, వాళ్ళు పడవేయడానికి సిద్ధంగా ఉంటే దేవుడు ఎలా ఉంటాడంట, మనకి ఎత్తైన కోటగా ఉంటాడంట. కోటలోనికి ఎవరైనా ప్రవేశించాలంటే ఆ సెక్యూరిటీని అన్నిటిని ఎలాగైతే దాటుకు రావాలో, నిన్ను నీ దగ్గరికి రావాలంటే నీ కోటగా ఉన్న దేవుణ్ణి వాళ్ళు దాటుకుని నీ దగ్గరికి రావాలి. కాబట్టి ఏ దుష్టుడు కూడా నిన్ను తాకకుండా దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను కాపాడతాడు. మనం అది 55వ కీర్తన 22వ వచనంలో మనం చూసినట్లయితే, నీతిమంతుని దేవుడు ఎన్నడూ కూడా కదలనివ్వడంట. కాబట్టి మనం దేవుని దృష్టిగా నీతిగా ఉండినట్లయితే, మనం దుష్టత్వంలో ఉంటే దుష్టత్వాన్ని విడిచిపెడదాం, దేవునికి ప్రీతికరమైన జీవితం జీవిద్దాం. అంతేకాకుండా మనం నీతిగా ఉండి ఒక్కొక్కసారి దుఃఖపడాల్సి వస్తుంది, అవమానపడాల్సిన పరిస్థితులు వస్తే కనుక, బాధపడాల్సి వస్తే, నీ అంతరంగంలో దుఃఖం హెచ్చిపోతూ ఉన్నప్పుడు, అది పెరుగుతూ ఉన్నప్పుడు, అత్యధికమైన దుఃఖం గుండా, మనోవేదన గుండా నువ్వు వెళుతూ ఉన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఆయన గొప్ప ఆదరణ నీకు కలగజేస్తానని చెప్తున్నాడు. నిన్నెన్నడూ కదలనివ్వనని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన మాటల మీద నమ్మకం ఉంచుదాం, ఆయన వైపు మనం చూద్దాం. ఈ విధంగా మనం ఆయన వైపు చూస్తూ ముందుకు వెళ్ళినట్లయితే, ఏ విధంగా అయితే ఏలియాని కాపాడాడో, వీరి మరణానికి ఏలియా మరణానికి ఎంత తేడా ఉందో చూసారా. వీరైతే చంపివేయబడి కుక్కల చేత వాళ్ళ రక్తం నాకబడితే, ఏలియాని ఎవరైతే చంపాలనుకున్నారో వాళ్ళు ఆ విధంగా చనిపోతే, దేవుని భక్తుడైన ఏలియా ఏ విధంగా దేవుని దగ్గరికి వెళ్ళాడో తెలుసా. ఆయన సాధారణమైన మరణంని పొందలేదు. మనం 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం నుండి చూస్తే, దేవుడు ఏం చేశాడంటే ఆకాశం నుండి అగ్ని రథాలని, గుర్రాలని పంపించి ఏలియాని సజీవుడిగా రథాల మీద తీసుకుని వెళ్ళాడంట. చూసారా. ఒకసారి ఆ వచనాన్ని చూసి మనం ముగించుకుందాం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం చూస్తే, వారు ఇంకా వెళ్ళుచూ మాట్లాడుచుండగా, ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను అని మనం చూస్తున్నాం. ఏలియా ఎలీషా నడుచుకుంటూ వెళుతూ ఉన్నారంట. నడుచుకుంటూ వెళ్తుంటే జరిగిన గొప్ప సంఘటన ఏంటో తెలుసా. ఎప్పుడు ఎవరు ఎక్కడ చూడని విధంగా ఒక సుడిగాలి వచ్చిందంట, వాళ్ళిద్దరిని సపరేట్ చేసిందంట. ఆ విధంగా సపరేట్ చేసి ఏం చేసిందంటే, ఏలియాని అగ్ని రథములతో గుర్రములతో ఒక రాజులాగా దేవుని రాజ్యానికి అతను తీసుకొని పోబడటం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని ప్రజలకి ఉన్న గొప్ప ఆధిక్యత ఏంటంటే, వాళ్ళ దుష్టుల్ని, భక్తిహీనుల యొక్క జీవితం, వాళ్ళు ఎంత విర్రవేగి జీవించినా వారి అంతం భయంకరంగా ఉంటుందని ఆహాబు యొక్క జీవితం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఏలియా కొన్ని భయంకరమైన స్థితులు గుండా వెళ్లాల్సి వచ్చినప్పటికీ, కరువు గుండా, ప్రాణ భయం గుండా వెళ్లాల్సి వచ్చినప్పటికీ దేవుడు అతన్ని ఆదరించి బలపరిచి తనని అగ్ని రథాల మీద ఏ విధంగా తీసుకెళ్ళాడో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ విధంగా నువ్వు దేవుని ఎదుట నీతిమంతులంగా, యథార్థవంతులంగా జీవించినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనల్ని కూడా తనతో పాటు తన రాజ్యంలోనికి తీసుకుని వెళ్తాడు. మనం తెస్సలోనికి రాసిన పత్రికలో చూస్తాం కదా, ఆయన ఏం చేస్తాడంటే ఆర్భాటంతో దేవుని ప్రధాన దూత శబ్దంతో వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆయనతో పాటు మేఘాల మీద ఆయనతో కొనిపోబడతామంట. ఆ విధంగా ఏలియా ఏ విధంగా అయితే దేవుని వద్దకి కొనిపోబడ్డాడో, కొత్త నిబంధన సంఘంలో దేవుడు మనకు కూడా ఆ అష్యూరెన్స్ని ఇస్తున్నాడు, ఆ నిశ్చయతని ఇస్తున్నాడు. మనం ఆయన వైపు చూసినట్లయితే దేవుడు ఆయన మీద యథార్థముగా, నీతిమంతులంగా ఆయన మీద ఆనుకున్నట్లయితే దేవుడు మనల్ని ఖచ్చితంగా కాపాడుతాడు. ఆయన కృప నిన్ను విడిచిపోదు. నీ కాలు జారిపోతుంది, అయ్యో నా పని అయిపోయింది అనుకున్న స్థితిలో ఏలియాని, మరణాపేక్ష కలిగిన ఏలియాని ఏ విధంగా దేవుడు రక్షించాడో, ఆ విధంగా దేవుని దృష్టికి నీతిమంతులుగా జీవించినట్లయితే, దేవుని దృష్టికి నీ ప్రవర్తన సరిగా ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ ప్రాణం కాపాడుతాడు. ఈ లోకంలో వస్తున్న ఏ తెగులు కూడా, ఏ యొక్క అపాయం కూడా, ఏ శత్రువు కూడా నిన్ను ముట్టనివ్వడు కదా. దేవుడు నీకు గొప్ప విడుదలనిస్తాడు, గొప్ప ఆదరణ కలిగిస్తాడు. నీకు నేనున్నానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరు నిన్ను భయపెట్టినా, ఎవరు బెదిరించినా, దుష్టులు నీ మీదకి గుంపుగా వచ్చినా సరే, వాళ్ళు రాజులైనా సరే, ఆహాబు రాజు అయినప్పటికీ వాళ్ళ మీదకి ఏలియా మీదకి వాళ్ళు వచ్చినప్పుడు జరిగింది ఏమిటంటే, రాజు అయినా సరే ఏలియాని వాళ్ళు చిక్కించుకోలేకపోయారు. అయితే ఏలియాని దేవుడు వాళ్ళ నుంచి ఏ విధంగా కాపాడాడు, ఏ విధంగా నడిపించాడు, చివరికి ఏ విధంగా తన దగ్గరికి తీసుకెళ్ళాడు మనం చూస్తున్నాం. కాబట్టి ఈ గొప్ప ఆదరణ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం ఏలియా ఒక పక్కన
ఆహాబు యెజెబెలుల జీవితాలను చూసినట్లయితే భక్తిహీనతతో ఏ విధంగా వారు నిర్మూలం అయిపోయారు. ఆ తర్వాత నీతిమంతులుగా యథార్థవంతులుగా దేవుని బిడ్డగా ఉన్న ఏలియా ఏ విధంగా దేవుని రాజ్యానికి కొనిపోబడ్డాడు మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని ప్రజలంగా మనకి గొప్ప ఆదరణకరమైన ఈ మాటల్ని మనం ధ్యానం చేసుకుంటూ, ప్రభువా నేను నీ సన్నిధిలో విర్రవీగి దుష్టత్వంతో భక్తిహీనతతో జీవించకుండా నేను పరిశుద్ధంగా జీవించడానికి మీరు నా కృపను అనుగ్రహించండి. నా దుష్టత్వం నుంచి నేను రహస్యంగా ఏదైనా పాపం చేస్తున్నట్లయితే గనక నేను యెహోవా చూచటలేదు అనుకుని, కన్నులు చేసిన వాడు చూడట్లేదు అనుకుని, నువ్వు వినట్లేదు అనుకుని కొన్నిసార్లు విచ్చలవిడిగా పాపం చేశాను ప్రభువా, ఆ పాపం నుంచి నన్ను విడిపించు అని ప్రార్థన చేస్తూ ఆయన దృష్టికి నీతిమంతులుగా జీవించినట్లయితే శిక్ష నుండి తప్పించి దేవుడు ఆదరణను అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనం మన స్థితిని ఒప్పుకుంటూ దేవుని ఎదుట ఆయన రెక్కల చాటున దాగుకొని ఆయన ఆశ్రయించే వారికి ఉన్నట్లయితే ఆయన యొక్క గొప్ప ఆదరణ మన జీవితంలో పొందుకుంటాం. ఆయన ఇచ్చే గొప్ప విడుదల మనం చూడగలుగుతాం. అటువంటి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ మహోన్నతుడా, మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ సన్నిధిలో నా ప్రభువా యేసయ్య అతన్ని నీవు సర్వలోకానికి న్యాయం తీర్చేవాడిగాను, ఆ తర్వాత భక్తిహీనులకు ప్రతిఫలం ఇచ్చేవాడిగాను, తీర్పు తీర్చే దేవుడుగా ఉన్నావని మీ వాక్యంలో తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి నీవు ప్రతిఫలం ఇవ్వడానికి వచ్చినప్పుడు మేము నాతని మా భక్తిహీనతతో ఉండి చనిపోయే వారంగా మీ శిక్షక పాత్రలంగా ఉండకుండా నా ప్రభు యేసయ్య నువ్వు చూడట్లేదని మూర్ఖంగా పాపం చేసుకునే నాతని ఆహాబు యెజెబెలులాగా ఉండి మా జీవితాన్ని మేము నాశనాన్ని శాపాన్ని తెచ్చుకునే వారంగా ఉండకుండా మా రహస్య పాపాలని నా తండ్రి ఎవరో చూడట్లేదు వినట్లేదు అనుకుని మేము చేస్తున్న ప్రతి పాపం నుంచి మాకు విడుదల కలుగ చేయమని, అదేవిధంగా నా ప్రభు మా యొక్క జీవితంలో దాగి ఉన్న ప్రతి పాపం నుంచి మాకు విడుదల దయచేయమని, పరిశుద్ధమైన జీవితాన్ని, నిందారహితమైన జీవితాన్ని మీ కొరకు ఏలియా వలె నా తండ్రి నా ప్రభా నిలవబడి నా తండ్రి ముందుకు సాగడానికి, రోషం కలిగిన వారుగా మీకోసం నా తండ్రి ముందుకు సాగడానికి మా కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. పరిశుద్ధాత్మదేవ నా తండ్రి ప్రభా ఏలియా ఏ విధంగా కాపాడబడ్డాడు, యెజెబెలు నా తండ్రి ఆహాబులు ఏ విధంగా నా తండ్రి మరణం పొందారో మేము చూస్తున్నాం తండ్రి. మా ముందు మీరు ఉంచిన ఉదాహరణలను బట్టి ప్రభా మేము నా తండ్రి నాయన సరి చేసుకుని మమ్మల్ని మేము నా తండ్రి నా ప్రభా బలపరచుకోవడానికి, మేము మీలో నా తండ్రి ముందుకు సాగడానికి, మీరిచ్చే గొప్ప ఆదరణని, మీరిచ్చే గొప్ప ప్రతిఫలాన్ని పొందుకోవడానికి కృపను అనుగ్రహించండి. మీ తీర్పులోనికి వచ్చే వారంగా కాకుండా మీ కృపకి పాత్రలుగా మమ్మల్ని చేయమని, మీ గొప్ప ఆదరణని మీ బిడ్డల జీవితాలు మీరు అనుగ్రహించమని, మీ యొక్క నా తండ్రి ప్రతి పరిస్థితిలోనూ నా తండ్రి కాలు జారుచున్నానని పరిస్థితుల్లో నా తండ్రి అయ్యా నా తండ్రి అంతరంగంలో నా తండ్రి అత్యధికమైన నా తండ్రి నా ప్రభా వాళ్ళు నా తండ్రి బాధలలో వాళ్ళు వెళ్తున్నప్పుడు, వాళ్ళ అంతరంగంలో నా తండ్రి విచారములు హెచ్చిపోతున్నప్పుడు, నా తండ్రి అత్యధికమైన విచారం గుండా వాళ్ళు వెళ్తున్నప్పుడు నా ప్రభా మీ బిడ్డలకు మీ ఆదరణ దయచేయమని, ఆదరణకర్తగా నీవే ఉండి నా ప్రభా వాళ్ళని ఓదార్చమని, వాళ్ళకి నెమ్మదిన దయచేయమని, కృప చూపించమని, మీ బిడ్డల జీవితాలని నా తండ్రి నా ప్రభా మీరు ఆశీర్వదించమని, ఆరోగ్యాన్ని ఆయుష్ నెమ్మదిని దయచేయమని, ఈ కాలంలో నా తండ్రి ఎటువంటి తెగులు ప్రతి గుడారం ఏ గుడారంను సమీపించుకుని మీ కాపుదలను దయచేయమని, మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.